కాకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. ఆర్టీసీ బస్సు సురక్షితమని అందరూ భావిస్తారు. అలాంటి బస్సుపైకి మృత్యు శకటంలా దూసుకొచ్చింది ఈ లారీ. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ప్రయాణికుల పాలిట మృత్యు శకటమైన టిప్పర్ సృష్టించిన టెర్రర్కు పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం మృతులకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇదొక దుర్ఘటన. మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. అందులో 19 మంది మృతి చెందారు. ఆల్మోస్ట్ 14 పోస్ట్ మార్టంలు అయిపోయినాయి. ఇంకా 5 ఉన్నాయి. బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోతాయి. మీ అందరూ తెలిసిన విషయమే, మార్నింగ్ 6:45 ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్లో పట్నం హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేది ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పోతున్నాను ఇప్పుడు. అంటే 19 ఇంజరీస్ కూడా 19. వాళ్ళకి సీరియస్గా ఉండే వాళ్ళకి హెడ్ ఇంజరీ ఉంది, ఒక్కరికి హెడ్ ఇంజరీ, మిగతా అందరూ కూడా నార్మల్ ఇంజరీస్.